మావాడు మంచోడండి అని చెప్తే, ఆ చెప్పొచ్చోలే ఆడి మంచితనం ఏందో మాకు తెలుసులే అంటారు. అలా కాకుండా ఆడు వెధవండి అని చెప్పి వాడితో మావాడు పోటీ పడుతున్నాడంటే, ఆడితో పోల్చుకుంటే మేవాడు బెటర్ లేవయ్యా అంటాడు. ఇదే ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి మీడియా నీతి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటిది. చంద్రబాబు నాయుడు గొప్పోడు, లోకేష్ గొప్పోడు. వీళ్ళిద్దరూ అసలు దేశంలోనే అదేది ట్రంప్ కంటే కూడా గొప్పోళ్ళు. అసలు ట్రంప్‌కే పరిపాలన చేత కాదు, వీళ్ళిద్దరికే చేతొచ్చని చెప్పి మొన్న మధ్యన ఆయన ఎవరో రమేష్ అని కాంగ్రెస్ నాయకుడు మాట్లాడాడు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు. అది విచిత్రం. పాపం ఇక్కడ షర్మిల అది తెలియక అప్పుడప్పుడు చంద్రబాబు గారిని విమర్శిస్తుంటది. ఆయన ట్రంప్ కంటే గొప్పోడని షర్మిల తెలుసుకోవాలి. అది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి జగన్ అనేటటువంటి వాడు రాక్షసుడు. జగన్ ఏ పని చేసినా కూడా తప్పే అనేటటువంటి ప్రచారం తీసుకొచ్చి, జగన్‌తో పోల్చుకుంటే చంద్రబాబు బెటర్ కదా, జగన్‌తో పోల్చుకుంటే పవన్ బెటర్ కదా. ఇక్కడేంటి, జగన్‌ని ఒక విలన్‌గా చూపెట్టడం అనేది ఇప్పుడు ఒక స్ట్రాటజిక్‌గా నడుస్తుంది. ప్రతి దాంట్లో ఇదివరకు రాజశేఖర్ అట్ట విలన్‌గా చూపించి చంద్రబాబు నాయుడిని గొప్పోడుగా చూపించారు. ఇప్పుడు జగన్ విలన్‌గా చూపించి వీళ్ళని గొప్పోళ్ళుగా చూపెడుతున్నటువంటి కాన్సెప్ట్ అయితే నడుస్తుంది. అడ్మినిస్ట్రీరియల్ స్కిల్స్ జగన్ పర్ఫెక్ట్‌గా చేసుకొచ్చాడు. సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి స్వేచ్ఛిస్తే వాళ్ళు చేసిందే 10 రోజుల పాటు ఆ రోజున వైకుంఠ దర్శనం అంటే దాన్ని తప్పుబట్టారు. ఈవెన్ మొన్న కూడా లాస్ట్ ఇయర్ కూడా తొక్కిసలాట జరిగినప్పుడు తప్పుబట్టారా లేదా? పెద్ద ఎత్తున కథనాలు రాశారా? ఎవడి స్వార్థం కోసం చేశారు? ఎవడి స్వార్థం కోసం? వేలాది టికెట్లు వస్తే భక్తులు కదా. ఆ 10 రోజుల్లో 90,000 వేసుకుంటే కనీసం 80,000 వేసుకున్నా 8 లక్షల మంది దర్శనం చేసుకుంటారు. అది చక్కటి అవకాశం భక్తులకే కదా ఇచ్చేది. ఒకవేళ వాళ్ళకి తెప్పించుకున్నా 1,00,000 మంది తెప్పించుకుంటారు. 7 లక్షల మంది భక్తులకు అవకాశం ఇచ్చింది కదా. కానీ తప్పుడు ప్రచారం చేసి, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక కీలకమైనటువంటి అంశం అంటే ఏదైతే వీళ్ళు చెప్పుకొచ్చేటటువంటి వాటిని మార్చేసేటటువంటిది నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పింది, శ్రీవాణి అనేది చాలా గొప్పది. దాంట్లో టికెట్ రేటు ఎక్కువే, కానీ అది ఎఫర్ట్ చేసేవాళ్ళు తొందరగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఎఫర్ట్ చేస్తున్నారు. దాని ద్వారా గుళ్ళు కట్టడంలో మనందరి పాత్ర కూడా ఉంది. ఇప్పుడు నేనే వెళ్ళాను, 10,000 రూపాయల టికెట్ తీసుకుంటే 10,500 రూపాయల టికెట్ తీసుకుంటే 500తో దర్శనం, 10,000 రూపాయల గుడికి అంటే 10,000 ఆ గుడి కట్టే దాంట్లో నా పాత్ర కూడా ఉందని సంతోషం కదా, నాకు కాస్త పుణ్యం వస్తుంది అనుకుంటాను కదా. అలాగే చేస్తున్నాం అనేటటువంటిది చెప్పుకొచ్చాను నేను. అయితే దాని మీద విష ప్రచారం చేశారు. ఇప్పుడు శ్రీవాణి రద్దు చేశారా? లేదు, కొనసాగిస్తున్నారు. ఇంకా టికెట్లు ఎక్కువ పెడుతున్నారు. అట్లాగే ఇది వైకుంఠ ఏకాదశి 10 రోజులు తీసేసి 2 రోజులు అన్నది చేశారా? ఆగింది కదా ఇప్పుడు. కాబట్టి ఆనాడు వీటి మీద చేసిన విషయానికి ఎవరిది బాధ్యత?